వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రానున్న కాలంలో కీలకమైన పరిణామాలు జరగనున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2029 ఎన్నికల నేపథ్యంలో రెండు కీలకమైన పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఒకటి బస్సు యాత్ర, రెండవది పాదయాత్ర. బస్సు యాత్ర 2026 జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 1-2 జిల్లాలు అంటే ఇడుపులపాయ నుంచి స్టార్ట్ చేస్తారు. 1-2 జిల్లాల బస్ యాత్ర ముగించిన తర్వాత కాస్త రెస్ట్ ఉంటుంది. తిరిగి మళ్ళీ 2-3 జిల్లాలు ఉంటాయి. ఈ క్రమంలో మొత్తం 26 జిల్లాల పర్యటన అనేది బస్సు యాత్ర ద్వారా దాదాపు 2026 ఎండింగ్ వరకు ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ఇంకా షెడ్యూల్ కాలేదు. సో ఓవరాల్ గా మాత్రం బస్సు యాత్ర ద్వారా తిరిగి ప్రజల్లోకి చేరువయ్యేందుకు వైఎస్ జగన్ కి సంబంధించినటువంటి పార్టీ యంత్రాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక కార్యాచరణ రూపొందించింది. 2026 ఫిబ్రవరి లేదా జనవరి నుంచి బస్సు యాత్ర ప్రారంభించడానికి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత 2027 చివరిలో 2027 చివరిలో అంటే నవంబర్ లేదా అక్టోబర్ మధ్య కాలంలో మరో పాదయాత్ర సుదీర్ఘంగా మొత్తం 26 జిల్లాలని చుట్టుముట్టేలాగా పాదయాత్ర దాదాపు ఏడాది పాటు నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ 2027 అక్టోబర్ లేదా నవంబర్లో ఈ పాదయాత్ర ప్రారంభమై 2028 అక్టోబర్, నవంబర్ లేదా డిసెంబర్ నాటికి పూర్తయితే 2029 ఎన్నికలకి ఇంకో 4-5 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సమాయత్తం అవడానికి, ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి, క్యాడర్ని ఉత్సాహపరచడానికి, క్యాడర్ని సమీకరించడానికి ఒక ఆయుధంగా మారుతుందనేది పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఆలోచన. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ మరోసారి బస్సు యాత్ర, మరో పెద్ద ఎత్తున పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇది ఖచ్చితంగా రానున్న కాలంలో పార్టీకి ఒక ఊపు తెచ్చే పరిణామంగా మారుతుంది.